जय श्रीमन्नारायण। श्री विष्णुपुराणे सव्याख्याने प्रथमांसे ఈరోజు 20వ రోజు పారాయణలో ఏకాదశోధ్యాయములో ధ్రువోపాఖ్యానము గురించి పారాయణ చేయబోతున్నాము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి. ప్రియవ్రతోత్తానపాదౌ మనోః స్వాయంభువస్యతు ఔ పుత్రౌ సుమహావీర్యై ధర్మగ్నౌ కథితౌ తవ. ప్రియవ్రత ఉత్తానపాదులను వారు స్వయంభువ మనువునకు 2 పుత్రులు. వారు మహాపరాక్రమ సంపన్నులు, ధర్మము తెలిసిన వారుండేడి వారని నీకు ఇదివరకే చెప్పితిని. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం మనోర్దౌహిత్రో వంశవుక్తః అహ తత్పుత్రాన్వయం వక్తుమనువదతి ప్రియవ్రతేతి. మనువు యొక్క దౌహితృ వంశము ఇంతవరకు చెప్పబడినది. ఇక ఇప్పుడు మనువు పుత్రుల వంశమును చెప్పుటకు ఆరంభించుచున్నాడు. ప్రియవ్రత ఇత్యాదినా తయోరుత్తానపాదస్య సురుచ్యాముత్తమసుతః అభీష్టాయామభూద్బ్రహ్మన్ పితురత్యంత వల్లభః. ఆ ఇరువురిలో ఉత్తానపాదునకు అత్యంత ఇష్టురాలైన సురుచియందు ఉత్తముడను పుత్రుడు తండ్రికి అత్యంత ప్రీతిపాత్రుడు కలిగెను. సునీతిర్నామయా రాజ్ఞః తస్యాసీన్ మహిషీ ద్విజా సనాతి ప్రీతి మాంస్తస్యాం తస్యాశ్చాసి ధ్రువసుతః. ఆ ఉత్తానపాదునకు సునీతి అను ఇంకొక భార్య కలదు. కానీ ఆ రాజునకు ఆమె యందు అంతగా ప్రీతి లేకుండెను. ఆమెకు ధ్రువుడను కుమారుడు కలిగెను. రాజాసనస్థితస్యాంకం పితుర్భ్రాతురమాశ్రితం దృష్ట్వోత్తమం ధ్రువశ్చక్రే తమారోఢుం మనోరథం. రాజసింహాసనము పైన తండ్రి తొడపై అధిరోహించిన ఉత్తముని సోదరుని చూచి ధ్రువుడు కూడా తండ్రి అంకమును అధిరోహించతలచెను. ప్రత్యక్షం భూపతిస్తస్యాః సురుచ్యా నాభ్యనందత ప్రణయేనాగతం పుత్రం ఉత్సంగారోహణోత్సుకం. ఆ ఉత్తానపాదుడు ప్రేమతో వచ్చుచున్న ఉత్సంగమును ఆరోహించవలనని కోరుచున్న ధ్రువుని సురుచి ముందర అభినందించలేకపోయెను. సపత్ని తనయం దృష్ట్వా తమంకారోహణోత్సుకం స్వపుత్రం చ తథారూఢం సురుచిర్వాక్యమబ్రవీత్. తండ్రి అంకమును ఆరోహించవలయను అని కోరుచున్న తన సవతి కొడుకును ఆరోహించియున్న తన కొడుకును చూచి సురుచి ఇట్లు పలికెను. క్రియతే కిం వృధా వత్స మహానేష మనోరథః అన్య స్త్రీ గర్భజాతేన హ్యసంభూయ మమోదరే. నా కడుపులో పుట్టకుండగా ఇతర స్త్రీ గర్భమున పుట్టి వత్స, నీవు చాలా పెద్ద కోరికను కోరుచున్నావు. ఉత్తమోత్తమమప్రాప్యం అవివేకోభివాంఛసి సత్యం సుతస్త్వమప్యస్య కిం తు నత్వం మయా ధృతః. సకల ఉత్తమముల కంటే ఉత్తమము పొందశక్యము కాని దానిని అవివేకముతో కోరుచున్నావు. నీవు కూడా ఇతని పుత్రుడివే, ఇది నిజమే. కానీ నీవు నా గర్భములో ధరింపబడలేదు కదా. ఏతద్రాజాసనం సర్వభూభృత్ సంశ్రయకేతనం యోగ్యం మమైవ పుత్రస్య కిమాత్మా క్లిశ్యతే త్వయా. సకల రాజుల ఆశ్రయానికి చిహ్నమైన ఈ రాజాసనము నా పుత్రునికి మాత్రమే తగినది. వ్యర్థముగా నిన్ను నీవు కష్టపెట్టుకొనుచున్నావు.
విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఏతదితి పూర్వోక్తముత్తమత్వమాహ సర్వేతి సర్వభూభృదాశ్రయకేతనమితి చ పాఠః సర్వభూభృతామాశ్రయస్య సార్వభౌమస్య కేతనం స్థానం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఏతదితి పూర్వము చెప్పిన ఉత్తమత్వమును చెప్పుచున్నారు. సర్వ ఇత్యాదిగా సర్వభూభృదాశ్రయకేతనం అని కూడా పాఠము కలదు కదా. సకల రాజులకు ఆశ్రయమైన సార్వభౌముని కేతన అనగా స్థానము. ఉచ్చైర్మనోరథస్తేయం మత్పుత్రస్యేవ కిం వృధా సునీత్యామాత్మనో జన్మ కిం త్వయా నావగమ్యతే. నా పుత్రునికి వలనే నీ ఈ ఉన్నతమైన మనోరథము వ్యర్థము. నీవు సునీత యందు పుట్టినావని తెలియటలేదా? విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఉచ్చైరతి ఉచ్చైర్మనోరథః ఉచ్ఛాసనాభిలాషః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఉచ్చైర్మనోరథ అంటే ఉన్నతాసనాభిలాష. శ్రీపరాశర ఉవాచ ఉత్సృజ్య పితరం బాలః తశ్రుత్వా మాతృభాషితం జగామ కుపితో మాతుర్నిజాయ ద్విజమందిరం. ఆ బాలుడు ధ్రువుడు సవతి తల్లి మాటలు విని కోపించిన వాడై తండ్రిని విడిచి తన తల్లి మందిరమునకు వెళ్ళను. తం దృష్ట్వా కుపితం పుత్రం ఈషత్ప్రస్ఫురితాధరం సునీతిరంకమారోప్య మైత్రేయేదమభాషతాం. అట్లు కోపించిన వానిని కొద్దిగా అదురుచున్న పెదవులు కల తన పుత్రుని చూచిన సునీతి పుత్రుని తన ఒడిలో కూర్చునబెట్టుకుని ఇట్లు పలికెను. వత్సా కః కోపహేతుస్తే కస్య త్వాం నాభినందతి కో వజానాతి పితరం తవ యస్తే పరాధ్యతి. నాయనా, నీ కోపానికి కారణమేమిటి? ఎవరు నిన్ను అభినందించుటలేదు? నీకు అపరాధమును చేసి నీ తండ్రిని ఎవరు అవమానించుచున్నారు? శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు ఇట్లు పలికిరి. ఇత్యుక్తః సకలం మాత్రే కథయామాస తద్యథా సురుచిః ప్రాహ భూపాల ప్రత్యక్షమతిగర్విత. ఇట్లు తల్లి పలకగా తల్లికి జరిగినదంతా జరిగినట్లు చెప్పెను. రాజుగారి ముందు సురుచి అతిగా గర్వించినదై ఇట్లు పలికెను. వినిస్వస్యేతి కథితే తస్మిన్ పుత్రేణ దుర్మణాః శ్వాసక్షామేక్షణాదీనా సునీతిర్వాక్యమబ్రవీత్. ఆ పుత్రుడు ఇట్లు పలకగా అతిగా దుఃఖించిన మనసు కలదై సునీతి బరువుగా నిట్టూర్చి నిట్టూర్పుతో వాడిన చూపులు కలదై దీనురాలుగా ఇట్లు పలికెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నిస్వస్యేతి తస్మిన్ వృత్తాంతే కథితే సతి శ్వాసక్షామేక్షణా శ్వాసేన దుఃఖజనితేన కుసదృష్టి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నిస్వస్యేతి ఆ వృత్తాంతము చెప్పబడగా శ్వాసక్షామేక్షణ దుఃఖము వలన కలిగిన నిట్టూర్పుతో కృశించిన దృష్టి కలదై. సునీతిరువాచ. సునీతి ఇప్పుడు పలికెను. సురుచి సత్యమాహేదం స్వల్పభాగ్యోసి పుత్రకః నహి పుణ్యవతాం వత్స సపత్నేరేవ ముచ్యతే. పుత్రక, సురుచి నిజమే పలికినది. పుత్ర, నీవు కొద్ది అదృష్టము కలవాడవు. పుణ్యము కలవారితో శత్రువులు ఇట్లు మాట్లాడరాదు. నోద్వేగస్తాత కర్తవ్యః కృతం యద్భవతా పురా తత్కోపహర్తుం శక్నోతి దాతుం కశ్చాకృతం త్వయా. నాన్న, ఉద్వేగమును చెందకము. ఇదివరకు నీవు చేసిన నీ సుకృతమును ఎవరు అపహరించగలరు? నీవు చేయని దానిని ఎవరియ్యగలరు? తత్వయా నాత్ర కర్తవ్యం దుఃఖం తద్వాక్య సంభవం. కావున సురుచి మాటల వలన కలిగిన దుఃఖమును నీవు పొందకూడదు. రాజాసనం తథా ఛత్రం వరాశ్వావరవారణాః యస్య పుణ్యాని తస్యైతే మత్వైతశ్చామ్య పుత్రకా.
రాజసింహాసనము, రాజశ్చత్రము, ఉత్తమ అశ్వములు, ఉత్తమ గజములు పుణ్యము కలవారికే లభించును అని తలచి శాంతించుము. అన్యజన్మకృతై పుణ్యై సురుచ్యాం సురుచిర్నృప భార్యేతి ప్రోచ్యతే చాన్యా మద్విధా పుణ్యవర్జిత. ఇతర జన్మలలో ఆచరించిన పుణ్యములతో రాజు సురుచియందు బాగా రుచి కలిగి ఉన్నాడు. ఇక ఏ పుణ్యములు లేని నా వంటిది భార్య అని మాత్రమే చెప్పబడును. పుణ్యోపచయ సంపన్న తస్యాహ పుత్రస్తదోత్తమః మమ పుత్రస్తదా జాతః స్వల్ప పుణ్యో ధ్రువం భవాన్. ఆ సురుచి పుత్రుడు పుణ్యముల రాశి కలవాడు. ఇక నీవు స్వల్ప పుణ్యములు కలవాడవు. నాకు పుత్రునిగా పుట్టినావు, ఇది నిశ్చయము. తథాపి దుఃఖం న భవాన్ కర్తుమర్హసి పుత్రః యస్య యావత్సతేనైవ స్వేన తుష్యతి బుద్ధిమాన్. అయినను పుత్రన నీవు దుఃఖించతగవు. బుద్ధిమంతుడు తనకున్న దానిలోనే సంతోషించును. యదిశ్చే దుఃఖమత్యర్థం సురుచ్యా వచనాత్తవ తత్పుణ్య ప్రచయే యత్నం కురు సర్వఫలప్రదే. సురుచి మాటల వలన నీకు అత్యధిక దుఃఖము కలిగినచో సకల ఫలములను ప్రసాదించు పుణ్యముల రాశిని సంపాదించు ప్రయత్నమును చేయము. సుశీలో భవ ధర్మాత్మా మైత్రః ప్రాణిహితే రతః నిమ్నం యదాపః ప్రవణాః పాత్రమాయాంతి సంపదః. నాయన సుశీలుడవు కమ్ము, ధర్మాత్ముడవు కమ్ము, మైత్రి కలిగి సకల ప్రాణుల హితమునందు ఆసక్తుడువు కమ్ము. జలము పల్లమునకు పారునట్లు సంపదలు యోగ్యుని చేరును. ధ్రువ ఉవాచ. ధ్రువుడు పలికెను, అంబయత్వమిదం ప్రోక్త ప్రసమాయ వచో మమ నైతద్దుర్వచసా భిన్నే హృదయే మమ తిష్టతి. అమ్మా, నాకు నీవు శాంతము కొరికి చెప్పిన మాట దుష్టవచనముతో పగిలిన నా హృదయమునందు నిలవదు. సోహం తదా యతిష్యామి యథా సర్వోత్తమోత్తమం స్థానం ప్రాప్స్యామ్యశేషాణం జగతామభిపూజితం. కావున నేను సకల జగములచే పూజింపబడు ఉత్తమోత్తమమైన స్థానమును పొందుటకు తగిన ప్రయత్నము చేసెదను. సురుచిర్దయితారాజ్ఞః తస్యా జాతోస్మినోదరాత్ ప్రభావం పశ్యమేంబత్వం వృద్ధస్యాపి తవోదరే. సురుచి రాజునకు ప్రియురాలు, ఆమె కడుపులో పుట్టలేదు. అయినను నీ కడుపులో పెరిగిన నా ప్రభావమును చూడుము తల్లి. ఉత్తమస్స మమ భ్రాతాయో గర్భేణ ధృతస్తయా స రాజాసనమాప్నోతు పిత్రా దత్తం తదాస్తు తత్. సురుచి గర్భమున ఉద్ధరించిన ఉత్తముడు నా సోదరుడు. తండ్రి ఇచ్చిన రాజ్యమును అతనిని పొందనిమ్ము, అతనిని అట్లే ఉండనిమ్ము. నాణ్యదత్తమభీప్సామి స్థానమంబస్వకర్మణ ఇచ్చామి తదహం స్థానం యన్న ప్రాప పితా మమ. తల్లి, ఇతరులు ఇచ్చిన స్థానమును కోరజాలను. నా కర్మచే లభించిన దానిని నా తండ్రి కూడా పొందని ఆ స్థానమును కోరుచున్నాను. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు ఇట్లు పలికిరి. నిర్జగామ గృహాన్ మాతుః ఇత్యుక్త్వా మాతరం ధ్రువః పురాశ్చ నిర్గమ్య తతః తద్బాహో బాహ్యోపవనం యయౌ. ధ్రువుడు తల్లితో ఇట్లు పలికి తల్లి ఇంటి నుండి బయలుదేరెను. నగరము నుండి బయలువెడలి ఆ నగరము బాహ్య ఉపవనమునకు వెడలెను. సదదర్శమునీంస్తత్ర సప్తపూర్వాగతాన్ ధ్రువః కృష్ణాజినోత్తరీయేషు విష్టరేషు సమాస్థితాన్. ఆ పురోపవనమున అంతకుముందే వచ్చిన వారిని సప్త ఋషులను కృష్ణాజిన ఉత్తరీయములయందు విష్టరములయందు కూర్చున్న వారిని చూచెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా స ఇతి పూర్వాగతాన్ పూర్వమేవాత్మనోనుగ్రహార్థమాగతాన్ కృష్ణాజినోత్తరీయాణ్యేవ విష్టరాహతేషు. విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం. పూర్వాగతాన్ పూర్వమే తనను అనుగ్రహించుటకు వచ్చిన వారిని, కృష్ణాజినోత్తరీయములే విష్టరములు అంటే వాటిపై కూర్చున్న వారిని, స రాజపుత్రస్తాన్ సర్వాన్ ప్రణిపత్యాభ్యభాషత ప్రశ్రయావనతః సమ్యక్ అభివాదనపూర్వకం. అంతటా రాజపుత్రుడు ధ్రువుడు వారందరికీ నమస్కరించి వినయముతో వంగినవాడై అభివాదనపూర్వకముగా ఇట్లు మాట్లాడెను.
ధ్రువ ఉవాచ. ధ్రువుడు ఇట్లు పలికెను. ఉత్తానపాదతనయం మాం నిబోధత సత్తమాః జాతం సునీత్యాం నిర్వేదాత్ యుష్మాకం ప్రాప్తమంతికం. శ్రేష్ఠులారా, నేను ఉత్తానపాదతనయుణ్ణి, సునీతయందు పుట్టిన వానిని, నిర్వేదముతో మీ సమీపమున చేరిన వానినిగా తెలియుడు. ఋషయ ఊచుః. ఋషులు ఇట్లు పలికిరి. చతుః పంచాబ్ద సంభూతో బాలస్త్వం నృపనందన నిర్వేద కారణం కించిత్తవ నాద్యాపి విద్యతే. రాజపుత్ర, నీవు 4-5 సంవత్సరముల బాలుడవు, నీకు ఇప్పుడీ నిర్వేద కారణము తెలియటలేదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. చతుః పంచాబ్దేతి ఇత్థ ప్రాక్ చతుర్థే పంచమే వాబ్దే సంభూతః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదము. చతుః పంచాబ్ద సంభూత, ఇంతకు 4-5 సంవత్సరముల ముందే పుట్టిన వాడవు. న చింత్యం భవతః కించిద్ధ్రియతే భూపతిః పితా న చైవేష్ట వియోగాది తవ పశ్యామ బాలక. ఇప్పుడు నీకు చింతించవలసినది ఏదీ లేదు. నీ తండ్రి బ్రతికే ఉన్నాడు, నీకు ఇష్ట వియోగాది దుఃఖములు కనబడటలేదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. నేతి చింత్యం కుటుంబ పోషణాది ధ్రియతే జీవతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. చింత్యం కుటుంబమును పోషించుట మొదలైనవి చూచుటకు తండ్రి బ్రతికే ఉన్నాడు. శరీరేణ చ తే వ్యాధిః అస్మాభిరుపలక్ష్యతే నిర్వేదః కిం నిమిత్తస్తే కథ్యతాం యది విద్యతే. బాలక, నీ శరీరమున వ్యాధి ఉన్నట్లు మేము చూచుటలేదు. అయినప్పుడు నీకు విరక్తి దేని కొరకు? ఆ నిమిత్తమున్నచో తెలుపుము. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు ఇట్లు పలికెను. తతస్స కథయామాస సురుచ్యా యదుదాహృతం తన్నిశమ్య తతః ప్రోచుః మునయస్తే పరస్పరం. అంతటా ఆ ధ్రువుడు సురుచి అన్న మాటలను తెలిపెను. ఆ మాటలను వినిన ఋషులు పరస్పరము ఇట్లు పలికిరి. అహో క్షాత్రం పరం తేజో బాలస్యాపి దక్షమా సపత్న్యా మాతురుక్తం యత్ హృదయాన్నాపసర్పితం. ఆహా, క్షత్రియ తేజస్సు చాలా గొప్పది, బాలుడు కూడా సహించలేకున్నాడు. సవతి తల్లి పలికిన మాటలు హృదయము నుండి తొలుగుటలేదు. భో భో క్షత్రియదాయాదా నిర్వేదాద్యత్వయాధునా కర్తుం వ్యవసితం తన్నః కథ్యతాం యది రోచతే. ఓ క్షత్రియ బాలక, ఈ నిస్పృహతో ఇప్పుడు నీవు చేయదలిచిన దానిని నీకు నచ్చినచో మాకు తెలుపుము. యశ్చ కార్యం తవాస్మాభిః సాహాయ్యమమితద్యుతే తత్కథ్యతాం వివక్షుస్త్వం అస్మాభిరుపలక్ష్యసే. గొప్ప తేజస్సు కలవాడా, మేము నీకు చేయవలసిన సహాయమును తెలుపుము. నీవు ఏదో చెప్పదలుచుచున్నట్లు మేము గుర్తించుచున్నాము. ధ్రువ ఉవాచ. ధ్రువుడు పలికెను. నాహమర్ధమభీప్సామి న రాజ్యం ద్విజసత్తమాః తత్స్థానమేకమిచ్చామి భుక్తం నాణ్యేన యత్పురా. బ్రాహ్మణ శ్రేష్ఠులారా, నేను అర్థమును కోరుటలేదు, రాజ్యమును కోరుటలేదు. ఇదివరకు ఎవ్వరూ అనుభవించని ఆ గొప్ప స్థానమును ఒక్క దానిని మాత్రమే కోరుచున్నాను. ఏతన్మే క్రియతాం సమ్యక్ కథ్యతాం ప్రాప్యతే యదా స్థానమగ్రం సమస్తేభ్యః స్థానేభ్యో మునిసత్తమాః. నాకు సకల స్థానముల కన్నా ఉత్తమ స్థానమును ఎట్లు పొందెదరో ఆ విధానమును తెలుపుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ఏతదితి యథా ప్రాప్యతే తదా కథ్యతాం ఏతత్ కథనమేవ సాహాయ్యం తత్క్రియతాం. ఏతదితి, ఆ స్థానమును పొందు విధానమును చెప్పుటే మాకు సహాయము, ఆ సాయమును చేయుడు. మరీచిరువాచ. అప్పుడు మరీచి ఇట్లు పలికెను. అనారాధిత గోవిందైః నరైస్థానం నృపాత్మజా నహి సంప్రాప్యతే శ్రేష్టం తస్మాద్ ఆరాధయాచ్యుతం. రాజపుత్ర, గోవిందుని ఆరాధించని వారు ఎంత గొప్పవారైనా ఉత్తమ స్థానమును పొందజాలరు. కావున శ్రీమన్నారాయణుని ఆరాధించుము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. భగవతి
भक्त्यतिशयाद्ध्रुवे कारुण्याश्च सर्वेऽपि प्रतिवदन्ति प्रणुदन्ति च అనారాధితేత్యాది సప్తభిః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. భగవానుని యందు అతిశయితమైన భక్తి ఉన్నందువలన, ధ్రువుని యందు దయగలిగినందువలన సప్త ఋషులందరూ బదులు పలుకుచున్నారు, ప్రేరణ చేయుచున్నారు. అనారాధిత గోవిందై అని 7 శ్లోకములతో. అత్రిరువాచ, అత్రి మహర్షి ఇట్లు పలికెను. పరః పరాణాం పురుషో యస్య తుష్టో జనార్దనః స ప్రాప్నోత్యక్షయం స్థానం ఏతత్ సత్యం మయోదితం. ఉన్నతులందరిలో ఉన్నతుడైన పురుషుడు అయిన జనార్దనుడు సంతోషించినచో అక్షయ స్థానమును పొందును. ఇది నిజము, నేను చెప్పితిని. అంగీరవువాచ, అంగిరుడు చెప్పెను. యస్యాంతః సర్వమేవేదం అచ్యుతస్య మహాత్మనః తమారాధాయ గోవిందం స్థానమగ్ర్యం యదీచ్ఛసి. మహానుభావుడైన అచ్యుతునిలో ఈ సకల జగత్తు నిలిచియున్నది. ఉన్నత స్థానమును కోరినచో ఆ గోవిందుని ఆరాధించుము. పులస్య ఉవాచ, పులస్త్యుడు ఇట్లు పలికెను. పరం బ్రహ్మ పరం ధామ యోసౌ బ్రహ్మ తదా పరం తమారాధ్య హరిం యాతి ముక్తిమప్యతి దుర్లభాం. పరబ్రహ్మ పరమధామ పరమమైన బ్రహ్మ, పరబ్రహ్మ పరమధామ పరమమైన బ్రహ్మ అయిన ఆ శ్రీహరిని ఆరాధించి అతి దుర్లభమైన ముక్తిని కూడా పొందుము. పులహ ఉవాచ, పులహుడిట్లు పలికెను. ఐంద్రమింద్రః పరం స్థానం యమారాధ్య జగత్పతితం ప్రాపయజ్ఞపతిం విష్ణుం తమారాధయ సువ్రత. చక్కని వ్రతమును పాలించువాడా, పూర్వము ఇంద్రుడు జగత్పతి యజ్ఞపతి అయిన శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఇంద్రపదవిని ఉత్తమమైన దానిని పొందెను. నీవు కూడా ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధించుము. క్రతురువాచ, క్రతువు ఇట్లు పలికెను. యో యజ్ఞపురుషో యజ్ఞో యజ్ఞేశః పరమః పుమాన్ తస్మిన్ స్తుష్టే యదప్రాప్యం కింతదస్తి జనార్దనే. యజ్ఞపురుషుడు యజ్ఞుడు యజ్ఞేశుడు పరమపురుషుడు అయిన జనార్దనుడు సంతోషించినచో పొందలేనిదంటూ ఏదీ ఉండదు. వశిష్ఠువాచ, వశిష్ఠ మహర్షి పలికెను. ప్రాప్నోష్యారాధితే విష్ణౌ మనసా యద్యదిచ్ఛసి త్రైలోక్యాంతర్గతం స్థానం కిము వత్సోత్తమోత్తమం. శ్రీ మహావిష్ణువును ఆరాధించినచో 3 లోకాలలో చేరియున్న స్థానము ఏదైనను మనసుతో కోరిన దానిని పొందగలవు. ఇక ఉత్తమోత్తమ స్థానమును గురించి చెప్పవలయనా? విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ప్రాప్నోషీతి మనసేతీతః పూర్వమక్ లుప్తమపి దదాతి కిం పునః క్లుప్తమితి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. ప్రాప్నోషీతి మనసా అనుటచే ఇంతకు ముందు కల్పింపబడని స్థానమును కూడా ఇచ్చును. ఇక కల్పింపబడి ఉన్న దాన్ని గురించి ఏమి చెప్పవలయను అని భావము. ధ్రువ ఉవాచ, ధ్రువుడు ఇట్లు పలికెను. ఆరాధ్యః కదితో దేవో భవద్భిః ప్రణతస్య మే మయా తత్పరితోషాయ యజ్జత్తవ్యం తదుచ్యతాం. మీకు నమస్కరించిన నాకు ఆరాధించవలసిన దైవమును చెప్పితిరి. ఆ దైవము శ్రీహరి సంతోషించుటకు నేను జపించవలసిన మంత్రమును కూడా చెప్పుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఆరాధ్య ఇతి మయేతి అనుపనీత స్యాప్యాత్మనో యోగ్యం జప్యం పృచ్ఛతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఆరాధ్య ఇతి మయా అని ఉపనయనము చేసుకొనని వానికి నాకు తగిన జపించదగిన మంత్రమును ధ్రువుడు అడుగుచున్నాడు. యథాచారాధనం తస్య మయా కార్యం మహాత్మనః ప్రసాద సుముఖాస్తస్మే కథయంతు మహర్షయః.
ఆ మహానుభావుడైన శ్రీహరి ఆరాధనను ఎట్లు చేయవలయనో ప్రసాదమునకు సముఖులుగానున్న మహర్షులు నాకు తెలుపుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య యథేతి యథేతి జపాంగ ప్రశ్న. విష్ణుచిత్తీయ వ్యాఖ్య యథేతి, యథ అంటే ఏ విధముగా అనున్నది జపాంగములను వివరించమని ప్రశ్న. ఋషయ ఊచుః, ఋషులు పలికిరి, రాజపుత్ర యథా విష్ణోః ఆరాధన పరైర్నరైః కార్యమారాధనం తన్నో యథా వజ్రోతుమర్హసి. రాజపుత్ర, శ్రీ మహావిష్ణువును ఆరాధించు నరులు ఆరాధించవలసిన విధానాన్ని ఉన్నదున్నట్లు నీవు వినతగుదువు. బాహ్యార్థాదఖిలాశ్చిత్తం త్యాజయేత్ ప్రథమం నరః తస్మిన్నేవ జగద్ధామ్ని తతః కుర్వీత నిశ్చలం. నరుడు మొదట బాహ్య ప్రపంచము సకలము నుండి మనసును తప్పించవలను. అప్పుడు నిశ్చలమైన మనసును ఆ జగదాధారుని యందు నిలుపవలయను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య చిత్తైకాగ్రరూపో యోగో జపస్యాంగమితి సయోగం జప్యం పదిశంతి బాహ్యార్థాదిత్యాదిత్రిభిః. బాహ్యార్థాదితి బాహ్యార్థాశ్చిత్తం త్యాజయేదితి హింసానృతాది నిషిద్ధత్యాగరూపోయమః సర్వవిషయత్యాగరూపః ప్రత్యాహారశ్చోక్తః నిశ్చలం కుర్వీతేత్యాసన ప్రాణాయామౌ తదధీనత్వాశ్చిత్తస్థైర్యస్య తస్మిన్నేవేతి శుభాశ్రయే ధారణా. చిత్తమును ఏకాగ్రముగా నిలుపుట అను యోగము జపమునకు అంగమని యోగముతో పాటు జపించవలసిన దానిని ఉపదేశించుచున్నారు. బాహ్యార్థాత్ ఇత్యాదిగా బాహ్య విషముల నుండి చిత్తమును విడువవలయను అని హింస, అనృతము మొదలగు నిషిద్ధ కర్మలను విడిచుట అనునది యమము. సర్వ విషయ త్యాగ రూపమైన ప్రత్యాహారము చెప్పబడినది. నిశ్చలమును చేయవలేను అని ఆసన ప్రాణాయామములు చెప్పబడినవి. చిత్తస్థైర్యము ప్రాణాయామాధీనము కదా. ఆ పరమాత్మయందే అనుట వలన ధారణా శుభాశ్రయమున ధారణ చెప్పబడినది. ఇట్లు అష్టాంగ యోగమును ఉపదేశించినారు. ఏవమేకాగ్రచిత్తేన తన్మయేన ధృతాత్మనా జప్తవ్యం యన్నిబోధైతన్నః పార్థివనందన. రాజపుత్ర, ఇట్లు ఏకాగ్రచిత్తముతో తన్మయముగా నియమముతో జపించవలసిన విధానమును మా వలన తెలియుము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఏవమితి ధృతాత్మనేతి యథార్హం శౌచాదిషు కృతయత్నేనేతి నియమః ఏకాగ్రచిత్తేనేతి ధ్యానం తన్మయేనేతి సమాధిః ఇత్యష్టాంగయోగ ఉక్తః తస్య మైత్రేయయోగినా ఇతి హి యోగిత్వం వక్ష్యతి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏవమితి ధృతాత్మన అని యథాయోగముగా శౌచాదులలో యత్నము చేసి అని నియమము, ఏకాగ్రచిత్తేన అని ధ్యానము, తన్మయేన అని సమాధి, ఇట్లా అష్టాంగ యోగమును చెప్పినారు అని తెలియవలను. తస్య మైత్రేయ యోగిన అని ధ్రువునికి యోగిత్వమును చెప్పబోచున్నారు. హిరణ్యగర్భ పురుష ప్రధాన వ్యక్త రూపిణే ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావినే. హిరణ్యగర్భ పురుష ప్రధాన అవ్యక్త రూపుడైన శుద్ధ జ్ఞాన స్వభావుడైన వాసుదేవునకు నమస్కారము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య హిరణ్యగర్భేతి హిరణ్యమస్య గర్భో భూర్ధిరణ్యస్యాపి గర్భజః తస్మాద్ధిరణ్యగర్భంతం పురాణజ్ఞాః ప్రచక్షత ఇతి భారతే హిరణ్యగర్భశబ్దనిర్యుక్త హిరణ్మయం బ్రహ్మాండం గర్భే యస్య సా హిరణ్యగర్భః స చాత్ర పురుషాదిసమభి వ్యాహారాత్ కాలాత్మా జ్ఞేయః హిరణ్యగర్భః వ్యష్టిపురుషः సమష్టిరితి కేచిత్ అత్ర ద్వాదశాక్షరమంత్రో వివక్షితః లైంగాదిషు ధ్రువస్య తన్మంత్రోపదేశప్రసిద్ధే స తు రహస్యుపదేష్టవ్యత్వా దత్ర యదా పాఠం న పఠితః.
విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. హిరణ్యగర్భేతి హిరణ్యమస్య గర్భోభూత్ హిరణ్యస్యాపి గర్భజ తస్మాత్ హిరణ్యగర్భంతం పురాణజ్ఞాః ప్రచక్షతే అనున్నది భారతోక్తి. ఈ భగవానునకు హిరణ్యము గర్భము. ఇతను హిరణ్యగర్భుజుడు కావున అతనిని హిరణ్యగర్భుడని పురాణములు తెలిసిన వారు చెప్పుచున్నారు అని అర్థము. ఇట్లు హిరణ్యగర్భ శబ్దమునకు నిరుక్తము చెప్పి ఉన్నారు. హిరణ్మయ అనగా బ్రహ్మాండము గర్భమున ఉన్నవాడు. హిరణ్యగర్భుడు ఆ పురుషుడు. ఇక్కడ పురుషాది సమభివ్యాహారము వలన కాలాత్మునిగా తెలియవలను. హిరణ్యగర్భుడనగా వ్యష్టి పురుషుడు, సమిష్టి పురుషుడు అని కొందరు చెప్పుచున్నారు. ఓం నమో వాసుదేవాయ అని వాస్తవముగా ద్వాదశాక్షర మంత్రము చెప్పదలిచినారు. లింగ పురాణాదులలో భాగవతములో ధ్రువునికి ద్వాదశాక్షరీ మంత్రమును ఉపదేశించినట్లు ప్రసిద్ధి కలదు కదా. ద్వాదశాక్షర మంత్రము రహస్యముగా అనుపదేశించవలసినది కాన అది ఇచట యథాతథముగా పఠించబడలేదు. ఏతజ్జాపా భగవాన్ జప్యం స్వయంభువో మనుః పితామహస్తవ పురా తస్య తుష్టో జనార్దనః. పూర్వము నీ పితామహుడైన స్వయంభువ మనువు భగవానుని జపించదగిన ఈ ద్వాదశాక్షర మంత్రమును జపించను. అట్లు జపించుట వలన జనార్దనుడు అతని విషయమున సంతోషించను. తదౌ యథాభిలషితాం వృద్ధిం త్రైలోక్య దుర్లభాం తథా త్వమపి గోవిందం తోషయై తత్సదా జపన్. అట్లు సంతోషించిన జనార్దనుడు స్వయంభువ మనువు అభిలషించిన దానిని త్రైలోక్యమున దుర్లభమైన సమృద్ధిని ప్రసాదించను. కావున నీవు కూడా అట్లే ఆ ద్వాదశాక్షర మంత్రమును జపించుచు గోవిందుని సంతసింపచేయము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దదావితి తథా త్వమితి కులదేవతా మంత్రో హి శీఘ్రం సిద్ధ్యతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. దదావితి దదాత్వమితి కులదేవతా మంత్రము త్వరగా సిద్ధించును కదా అని తాత్పర్యము. ఇంతవరకు ఈరోజు వరకు ద్వాదశాధ్యాయము పారాయణం చేసుకుని ఉన్నాము. శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తీయే ప్రథమాంసే ఏకాదశోధ్యాయః. ఇందులో ధ్రువ చరిత్ర గురించి పారాయణ చేసుకుంటూ ఉన్నాము.